పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత జ్ఞానయోగం 4వ అధ్యాయం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. భగవంతుడు నిన్న యజ్ఞాల విశేషాల్ని చక్కగా వివరించాడు. ఆ యజ్ఞాలలో అన్నిటికంటే ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప అన్నారు. అయ్యా, ఈ ద్రవ్యయజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞం అన్నటువంటిది చాలా గొప్పది అని చెప్పారు. అయితే మరి ఇప్పుడు ఎదురుగా కృష్ణ పరమాత్మ ఉన్నాడు కాబట్టి చెబుతాడు. మరలా ఎప్పుడైనా ఈ జ్ఞానాన్ని చక్కగా వినాలి అంటే ఎవరి దగ్గర వినాలి అన్నటువంటి సందేహం వస్తుంది. అందుకు అర్జునుడు మనస్సులో ఉన్న సందేహాన్ని చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ తెలుసుకొని చెప్తున్నాడు. అయ్యా, ఎప్పుడు ఎక్కడైనా సరే జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఎట్లా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని సందేహం ఉంటే అంటున్నారు, జ్ఞానినః తత్వదర్శినః తే నీకు ఉపదేక్ష్యంతి జ్ఞానం. తే నీకు జ్ఞానం అనేది జ్ఞానినః తత్వదర్శినః ఉపదేక్ష్యంతి. ఈ రెండు విశేషణములు కలవారు ఎవరైతే ఉన్నారో వారు నీకు చక్కగా జ్ఞానాన్ని ఎప్పుడైనా ఉపదేశించగలరు అని చెప్పారు. అందుచేత ఇక్కడ మనకి ఉపదేశించినటువంటి గురువుకి 2 లక్షణాలు చెప్పినారు. శాస్త్రం గురువుకి లక్షణద్వయం. ఈ 2 లక్షణాలు ఉన్నటువంటి వారు చక్కగా ఉపదేశించగలరు అన్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉంటారన్నమాట. ఒకటి జ్ఞాని, రెండవది తత్వదర్శనం. వినబడుతుందా? అయ్యా, అందుకు చివరికి సౌండ్ పెంచమంటారా? జ్ఞాని ఒకటి, జ్ఞాని 2 తత్వదర్శన. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి? శాస్త్రజ్ఞానాన్ని చక్కగా తెలుసుకున్నవారు. శాస్త్రాన్ని చక్కగా తెలుసుకోవాలి. వేదము, వేదాంతం 2 అన్నమాట. ఒకటి వేదం, ఆ వేదం విభాగం 2 కాబట్టి లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్తామయా నఘా అని మనం చెప్పున్నారు కదా. అందుకు రెండిట్లో అంతిమ భాగం అన్నటువంటిది జ్ఞాన విషయం. మొట్టమొదటి భాగం కర్మకాండ విషయం. అందుచేత ఈ రెండింటినీ తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? 2 కూడా కర్మయందే ఆసక్తి అనేటువంటి శిష్యులు ఉండేటప్పుడు వారికి కర్మ చేత అంతఃకరణ పరిశుద్ధం చేసి జ్ఞానానికి వచ్చినప్పుడు ఉపదేశించాడు. ఇది ఒక పద్ధతి. కొంతమంది పూర్వజన్మ పరిపాకం చేత ఆ జన్మలోనే అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మానాత్మీక జ్ఞానం కలిగినటువంటి వారికి ఇప్పుడు ఆ జ్ఞానాన్ని కలుగు చేయాలి. పరంపరా సంబంధం చేత ఒకే వ్యక్తికి ముందు కర్మలు చెప్పి, అంటే జపము, ధ్యానము, భజన, సేవ ఇత్యాది చెప్పి ఆ తరువాత చక్కగా ఆత్మానాత్మ విచారణ అనేటువంటి తత్వమస్యాది మహావాక్యాన్ని బోధించేది ఒక పద్ధతి. మరి కొంతమంది సాధన చతుష్టయ సంపత్తి ఆరితేరిన వాళ్ళు ఉంటారు. వారికి జ్ఞానమే ప్రధానం. అందుచేత 2 శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకోవాలి. శాస్త్రం అన్నటువంటిది
దేన్ని ఉద్దేశించి చెబుతూ ఉన్నదో ఆ విషయం చక్కగా తాను తెలుసుకుంటే, ఆ విషయం సంబంధమైన ఆచరణలోకి వెళ్తే అది తత్వజ్ఞానం. అందుకే ఉపనిషత్తు ఏం చెప్పింది? తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్వాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అది ఇక్కడ చెప్పుకొచ్చారు. అర్థమైందా? తద్విజ్ఞానార్థం చక్కగా తత్తు విద్ధి, అది తెలుసుకోదగినది, తెలుసుకోను. మన విజ్ఞానార్థం, తత్తు విజ్ఞానార్థం అంటే ఆ జ్ఞానాన్ని చక్కగా సంపాదించుకుంటూ ఎక్కడ పోవాలి? సగురుమేవాభిగచ్చేత్, గురువు చెంతకు పోవాలి. ఆ గురువు ఎలా ఉండాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఇదే అనమాట అక్కడ విశేషాలు. అర్థమైందా? శృతిని, శ్రోత్రియం అంటే ఏమిటి? శృతి అంటే వేదం. ఆ శృతి యొక్క సారాన్ని చక్కగా తెలుసుకున్నవాడు అతన్ని శ్రోత్రియుడు అంటారు. మరి శృతి దేనిని ప్రతిపాదిస్తుందో, ఈ శృతి దేనిని కీర్తిస్తూ ఉన్నదో, ఇప్పుడు యజ్ఞాలనగా, ఈ హోమాలనగా, ఈ పూజలు అనగా, ఈ సహస్రనామ స్తోత్రాలు అనగా ఎవరిని కీర్తిస్తాయి? అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మనే స్తుతి అనమాట, ఇంకేమీ లే. అది లలితా శాస్త్రమే కానివ్వండి, శివశాస్త్రమే కానివ్వండి, లేక ఇంకా ఇంకా ఏ శాస్త్రమైనా కానీ అవన్నీ దేన్ని అంటే పరమాత్మనే స్తుతిస్తాయి. ఆయన యొక్క సాకార వర్ణన, నిరాకార వర్ణన, ఇదే అనమాట. అందుచేత దేనిని వర్ణిస్తున్నాయో దానిని, అది ఏ దాని విచారణ చేసి అనుభవంలోకి తెచ్చుకున్నవాడు నిష్ఠుడు అంటారు. అది దేన్ని వర్ణిస్తున్నాయి? బ్రహ్మని వర్ణిస్తున్నాయి. కాబట్టి ఆ విషయం చక్కగా తెలుసుకొని ఆచరణలో పెట్టిన వాడిని బ్రహ్మనిష్ఠుడు అంటారు. అది ఇప్పుడు మనకి బ్రహ్మని కదా తెలిపేది శాస్త్రం అంతా. ఆ బ్రహ్మ యందు నిష్ఠ ఉండాలి. నిష్ఠ అంటే ఏమిటి? దానికంటే అతిరిక్తమైనటువంటిది, అధికమైనటువంటిది, సమానమైనటువంటిది ఇంకొక లేదు. అది దీనికంటే ఇంకొక వస్తువు ఉన్నదంటేనే మనకి గమనం. గతి నివృత్తి కదా. నిష్ఠాలను నీ అంటే ఏమిటి? ఉపసర్గ. అంటే ఏమిటి? గతి నివృత్తి, గమనం లేదనమాట. ఏదైతే మనం ఇది కాదు అది కాదు తోసిపుచ్చి చివరికి మిగిలిందో ఆ మిగిలిన దాని యందు మనము స్థిరంగా ఉండేదే నిష్ఠ అంటారు. మరి ఆ నిష్ఠ దేని యందు ఉంది? బ్రహ్మమునందు ఉంది. కాబట్టి బ్రహ్మ నిష్ఠ. అందుకు సమిత్వాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని మనకి శాస్త్రము చెబుతూ ఉంది. దాన్నే అటువంటి వారయ్యా. వారిని ఇక్కడ ఏం పేరు పెట్టారు? జ్ఞానినః తత్వదర్శినః. జ్ఞానులు, ఇంకా ఎవరు? తత్వదర్శనం. ఈ రెండు ఉన్నవాడిని సద్గురువని, ప్రాజ్ఞులని, బ్రాహ్మణులని వ్యవహరింపబడతారన్నమాట ఇటువంటి వారిని. అందుచేత అటువంటి తత్వాన్ని దర్శించిన వారిని, అంటే తత్వజ్ఞానము కలవారిని, శాస్త్రజ్ఞానము కలవారిని, అటువంటి వారిని ఆశ్రయించు. వారిని నీకేం చేస్తారు? చక్కగా జ్ఞానాన్ని ఉపదేశంతి అని చెప్పారు. అర్థమైందా? అయితే నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి తెలుసా? అలాంటి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని లక్షణాలు ఉండాలి. గురువుగారు లక్షణాలు చెప్పిన ఇంతవరకు శిష్యుడు కూడా ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెబుతున్నాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. అయ్యా తత్తు విద్ధి, దాన్ని తెలుసుకుని ఎలాగా? అటువంటి వారి ద్వారా. నీ వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? ప్రణిపాతేనా. గురువుగారి దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అనకో. బ్రహ్మేశ్వరి దగ్గరికి వెళ్ళి ఒక చేతితో ఎత్తి కాదు, లేకపోతే నిలబడి నమస్కారం అండి అని అనుకో. అర్థమైందా? నీ వెళ్ళేది గొప్ప విషయాని కోసం వెళ్ళినా.
అది ఎంతవరకైతే నీకు అహంకారం ఉందో అంతవరకు ఆ విషయం ఎక్కదు. ఇక అందుకు నీ అహంకారాన్ని లేదని నీకు ప్రతినిధి ఏమిటి అంటే దోర్భ్యాం పాదాభ్యాం జానుభ్యాం మురస శిరస వచస దృశ చేతి ప్రణమోష్టాంగైరిత. నీ కాళ్ళు నీ చేతులు అర్థమైందా? సాష్టాంగ దండవత్ ప్రణామం చేయి. కర్ర ఎలాగైతే భూమి మీద పెడితే అది అలా భూమిని ఆడించుకుంటుందో ఆ విధంగా నీవు వెళ్ళేటప్పుడు చక్కగా సాష్టాంగ నమస్కారాన్ని చేయి అని చెప్తున్నాడు. ప్రణిపాతేనా ఇదొకటి సాధన చక్కగా. ఇక సేవయా వారికి ఏదైనా సరే అవసరమైనటువంటి సేవాధర్మం ఉంటే నీకు సమయం ఉంటే తప్పకుండా ఇక సేవ చేయమన్నారని ఇంట్లో పనులు మానేసి ఈదుల పనులు మానేసి ఆఫీసులు మానేసి సేవ కాదు ఇక్కడ. అర్థమైందా? ఇక నేను గురువుగారి కోసం తనువు మనస్సు ధనము అన్నీ దారపోసానంటాడు. అర్థమైందా? ఇక నువ్వు దారపోయి కాదు. ఇక్కడ ఏమిటంటే ఇంటికి వెళ్ళి రచ్చకెళ్ళమన్నాడు కాబట్టి నీ సమయాన్ని నీకు ఎంత ఉందో చూసుకొని ఆ మిగతా సమయంలో ఏమైనా టైం ఉంటే సేవ చేయు. అర్థమైందా? అలాగే నువ్వు గురువుగారి ఆశ్రమానికి వెళ్తావు ఏదో ఒక రోజు 2 రోజులు ఉండాలని. అప్పుడు ఏం చేస్తా, నువ్వు గురువుగారికి దర్శనానికి వెళ్ళేసరికి గురువుగారు ఆ లోపల తన హాల్ తుడుచుకుంటూ ఉన్నారు. ఎవరో గురువుగారు. ఇక ఈ శిష్యుడేమో ఆ హాలు గురువుగారు చక్కగా తుడిచేసిన తర్వాత లోపలికి వెళ్దామని బయటనే నిలబడ్డాడు. అర్థమైందా? హాల్ అన్నీ గురువుగారు తుడిచిన తర్వాత మనం పోవచ్చులే అని. అలా ఉండకూడదు. గురువుగారు బావి దగ్గర నీళ్ళు చేది స్నానం చేసుకుంటూ ఉన్నారు. మరి ఎలాగపోతే పర్వాలేదు. అతను శిష్యుడు వెళ్ళారనుకోండి, ఆ నీళ్ళు ఎక్కడ మీద తుల్లుతాయని వాళ్ళంత దూరం నిలబడి గురువుగారు ఎంతసేపు చేస్తున్న స్నానం తొందరగా చేయండి నేను వచ్చున్నాను. ఈ విధంగా వెంటనే ఆ బకెట్ తీసుకొని అయ్యో మేము వచ్చాము గురువుగారు మేముంటుండే మీకెందుకు ఆ కష్టం అని అలాంటి విషయాలు కొన్ని ఉండాలి. అర్థమైందా? విద్యా ప్రకాశాన్ని సంవర్చన ఉదాహరణ చెప్పేవారు. అప్పుడప్పుడు కొంచెం హుషారుగా ఉండాలని. ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయనకి ఒకరోజు ఏమైపోయింది, వర్షం పడుతుంది, అది పురి కదా, అందుచేత కొంచెం కారుతుంది. అప్పుడు చెప్పారు గురువుగారు, రే అక్కడ కరుపు తడిచిపోతున్నాయి లోపల వస్తువులు, నువ్వు వెళ్ళు ప్లాస్టిక్ అయితే కప్పిరారా అన్నాడు. గురువుగారు నిన్నటి నుంచి చలి జ్వరం ఏమనుకుంటున్నారు, చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి ఎలగలగలను గురువుగారు అన్నాడు. అయిపోయింది. అంతట్లోనికి ఎవరో వచ్చినారు. వచ్చి ఆ గేటు దగ్గర ఉన్నారు. ఆ గేటు తాళం వేసింది. ఆ గేటు తాళం వేసింది తీయు అని ఎవరు భక్తులు వచ్చారంటే అబ్బా ఈ చేతులు నిన్నటి నుంచి మహా నొప్పి అయిపోయినాయి, అందుచేత గురువుగారు క్షమించాలంటాడు. అర్థమైందా? సరే 1, 2, 3 కదా. ఇప్పుడు చెప్పినారు, నిన్న మన వాళ్ళు తీసుకొచ్చిన మినప సున్నుండలు ఆ డబ్బాలో ఉన్నాయి, అవి 2 తీసుకోరా అంటే ఏదో 1, 2 సార్లు అంటే బాగుంటుంది కానీ 3వ మాత్రం తప్పకుండా గురువుగారు ఆజ్ఞ స్వీకరిస్తారు అన్నాడు. అర్థమైందా? ఇది కాదు సేవ, పనికి పరారు తిండికి తయారు, ఇలా ఉండకూడదు. అందుకని ఆ సేవ అనేది చేసుకోవాలి తనకున్నంత అలో అది. అంతేగాని ఇప్పుడు సేవ అని చెప్పి కొంతమంది ఆశ్రమంలో కూడా వెళ్ళారనుకోండి, వాళ్ళకి 5 నిమిషాలు ఖాళీ వచ్చు, చదువుకోవడం కూడా ఖాళీ వచ్చు, కోట్లు ఆశ్రమం పడే ఉంటాయి. ఈ కోట్లు ఎక్కడెట్లా గవర్నమెంట్ పడిపోతూనే ఉన్నారు డబ్బు. అర్థమైందా? ఆయన అలా పెడతారు కానీ ఈ సేవకి ఇలా వచ్చే శిష్యుడికి 24 గంటలు చాకరీ చేయిస్తే వాడు ఆ చాకరీ ఉండలేకపోతున్నాడు. కొంతమంది ఆ సేవకు కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. చేయించుకునే వాళ్ళు కూడా ఆ విధంగా ఉన్నప్పుడే నిలుస్తారు. ఇది అందుకని ఇది పరంపరగా చూసుకుంటారు పరస్పరం అండి. ఎంతవరకు ఇది కొంతమంది సేవ చేయాలి 2 సంవత్సరాలని
24 గంటల వరకు ఒకటే సేవదే. అసలు సేవ ఏం నిజమైన గురుసేవ? గురువుగారు ఏదైతే మనకు ఆచరణ చెప్పినారో దాన్ని తప్పకుండా ఆచరిస్తే అది గురుసేవ అన్నమాట. ఇవన్నీ సాధారణం. ఏ జపం కానీ, ఏ ధ్యానం కానీ, ఏ సాధన అయితే చెప్పినారో ఆ సాధన తూచా తప్పకుండా ఎవరైతే చేస్తూ ఉంటారో అదే నిజమైన గురుసేవ. వాడు అమెరికాలో ఉన్నా వాడు ఎక్కడున్నట్టు గురువుగారి చెంతలోనే ఉన్నట్టు. గురువుగారి చెంతలో ఉన్న ఈ లడ్డూలు తినేవాడు ఎక్కడున్నట్టు? అమెరికాలో ఉన్నట్టే. అర్థమైందా? కొంతమంది గురువుగారి దగ్గర ఉండి అహంకారం తెచ్చుకుంటారు. ఏదంటే ప్రధానమంత్రి పిఏలాగా అన్నీ ఆయనకే చెప్తుండారు కదా, అలాగే నాకే చెప్పాలి కదా, నేను దర్శనానికి ఇవ్వాలి కాబట్టి దేవుడు రమ్మన్న పూజ వదలనట్టుగా వీళ్ళంతా వచ్చి అహంకారం అయిపోతారు. ఎంత గురువు దగ్గరే ఉంటారు, ఏమి లాభం? అబ్బా మీరు ఎంత ధన్యాత్మలు అనుకుంటారు చూసేవాళ్ళు. వీడికి ఇళ్ళల్లో అహంకారం, ఇళ్ళల్లో అహంకారమే. అది పోతే కదా అసలు సంగతి. అర్థమైందా? అది పోగొట్టాలి. వీడు గట్టిగా అంటే వీడెక్కడ నా సేవ చేయకుండా పోతారా అన్నటువంటిది ఉండకూడదు గురువుకి. ఇక్కడ అన్నీ ఉంటేనే శిష్యులు గురువు పరస్పర బంధం అవుతాయి. వీడు గట్టిగా నీళ్ళు ఎంత అహంకారం అని వదులుకోవాలని గట్టిగా అంటే వీడు ఆ రాత్రి ఎక్కడ మూట పట్టి వెళ్ళిపోతే మళ్ళీ మనకి సేవ చేస్తాడే చేయడా అని ఇప్పుడు వాడి అహంకారమే ఉన్నదో పోయిందో గొడవ ఎందుకు, మనకు సేవ జరుగుతుందో ఉంటారు కొంతమంది. ఇవన్నీ ఎలా ఉంటాయంటే పాలిటిక్స్ రాజకీయంలాగే అవుతుంది కానీ గురు శిష్య సాంప్రదాయం అనేటువంటి బ్రహ్మనిష్టగా ఉండదు. వస్తుంది తీయాలి అహంకారాన్ని. అర్జునుడికి ఏమి తెలుసు, ఒకసారి గొప్ప అహంకారం పెరిగిపోయింది. అంత అహంకారం సాధారణ ఎక్కడికక్కడ ఆయన చక్కగా ఖండించేస్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు మహాభక్తుడు. అర్థమైందా? అందుచేతే భక్తుడి కార్యక్రమాలన్నీ భగవంతుడు చూసుకుంటాడు ఇప్పటికి ఏది ఉందో అన్నటువంటిది. ఒకసారి రథం దిగేటప్పుడు రథం ఎవరిదే కానీ మొట్టమొదట డ్రైవర్ దిగి తలుపు తీసిన కదా రోడ్డు దిగుతుంటాడు. కారు ఎక్కినప్పుడు పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు ముందు ఏం చేస్తారు, డ్రైవర్ దిగుతాడా, దిగి ఆ డోర్ తీసినా కారు దిగుతుంటారు. ఆ చలామణి చేశారు ఒకసారి. అర్థమైందా? ఎవరు దిగాలయ్యా అందుకని ముందు దిగమంటాడు ఎవరిని, తిరిగి తలుపు దిగమని. ఆయన అన్నాడు నువ్వు ముందు దిగా అన్నాడు. అప్పటికే శరమల్లి ఆయన్నాడు. అర్థమైంది? ఆయన దిగాడు, అర్జునుడు దిగి వెళ్ళాడు. ఇక కృష్ణుడు దిగపోయేసరికి అదేమైంది, మొత్తం రథం మైలిపోయింది. అర్థమైంది? అది అలా నొక్కించాడు అస్త్రాన్ని అక్కడ. అప్పుడే దహనం అయిపోయి అస్త్రం వేస్తే ఆ అస్త్రం అతను కాలుతో నొక్కి పెట్టేవాడు శ్రీకృష్ణుడు. అదే ముందు ఈయన దిగితే ఏమవుద్ది, మొత్తం అయిపోదు. అలా ఎన్నో ఆపదలు కాపేవాడు. ఈయనకి అహంకారం పోలేదు అనమాట. ఇంకా సరే అనుకొని ఒకరోజు ఏం చేశాడంటే ఈయనను ఆ కృష్ణుడు అర్జునుడిని తీసుకొని అడవికి వెళ్ళాడు. అడవిలోనికి వెళ్ళి ఒకసారి పార్కు పోతాం కదా గ్రీన్ పార్క్ సాయంకాలం, అలా షికారు. ఆ విధంగా ఒక అరణ్యంలోనికి వెళ్ళారనమాట షికారుకి. వెళ్ళేటప్పుడు కృష్ణుడు అక్కడ నాటకం ఆడుతున్నాడు. అయ్యా నేను కొంచెం అలసిపోయాను, చెట్టు కింద పడుకుంటాను, ఒకసారి అవన్నీ ప్రకృతి సౌందర్యం చూసుకొని రా అన్నాడు. అర్జునుడు వెళ్ళాడు. ఇంచుమించు 2 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్ళాడు. వెళ్ళి అన్నీ చూశాడు. అక్కడ ఒక ఆయన ఉన్నాడండి, బాగా జ్ఞాని, మంచి గడ్డాలన్నీ పండిపోయి ఉన్నాయి. ఆయన ఏం చేస్తే ఎండిపోయిన ఆకులు తింటున్నాడు. ఏం తింటున్నాడు? కానీ మొలలో మాత్రం ఇంత కత్తి ఉంది ఎవరికి? ఆయన. అర్జునుడు చూశాడు, ఇది విచిత్రంగా ఉంది, ఏమో కౌపీనం ఉంది, ఎండిపోయిన ఆకులు తింటున్నాడు, మొలలో అంత పొడవు కత్తి ఉంది, ఎందుకు ఇది కత్తి పెట్టుకున్నాడు? ఇదేదో అడగాలనుకున్నాడు. ఎవరు? అర్జునుడు అడగాలనుకొని సరే మహాత్మా నమస్కారం అని నమస్కారం పెట్టి, అన్నీ బాగున్నాయి, మీరు మంచి వైరాగ్యవంతులు, అందులో ఏమీ మనకి తేడా లేదు, మంచి వైరాగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఎండాకులు తిని మళ్ళీ కత్తి ఎందుకు? ఏదో లక్షలో కోట్లో ఉంటే కత్తి ఉంచుకోవాలి కానీ తినిదే ఎండాకులు, దానికోసం ఎందుకు కత్తి అన్నాడు. ఈ కత్తె ఒక 4 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని మాత్రం ఎప్పుడైనా ఈ కత్తితో వధించాలనుకున్నా
ఎవరు వారు? ఒకడు ప్రహ్లాదుడు. ఆయన ఎందుకు వధించాలా? ప్రహ్లాదుడికి ఏమైనా బుద్ధి ఉందా? మా ఇష్టమూర్తికి మండుతున్నటువంటి బగబగ కాలినటువంటి నీటిలోను సౌరులోను నూనె మరిగే నూనెలోను అలాగనే కొండపై నుంచి కిందకి మాటికి ఆయన పిలిచి మొత్తం ఆయన ఆ సముద్రంలోను ఏనుగుల చేతను మట్టించినాడయ్యా. అటువంటి వాడు వస్తే వాడిని వధించాలి కట్టి పట్టుకుని అన్నాడు. ఎవరు? రెండోవాడు ఎవడయ్యా? అర్థమైందా? అదిగో ఆ ద్రౌపది ఉందా? ఇలా మా కృష్ణస్వామి భోజనం దగ్గర కూర్చుని ఒకతే ముద్ద పెట్టాడు. అదే రెండవ ముద్ద పెట్టుకుండేసరికి ద్వారకావాసానికి ఎక్కేసింది. ఏమైనా బుద్ధి ఉంది ఆవిడికి? అన్నం తినకుండా చేసింది ఎవరిని? కృష్ణుడిని. ఇలాంటి కృష్ణుడికి బాధ పెట్టి సరైనటువంటి ఆ భగవంతుడికి ఏమి సరైనటువంటి లేనటువంటి అటువంటి వాళ్ళందరినీ కూడా నేను అందుకని కత్తి పట్టుకోండి. మూడోవాడు ఎవడయ్యా? నారదుడు. నారాయణ మాటికి నారాయణ. నిద్రపోనేవాడు, ఆయన కూర్చొనేవాడు, పైకి లేనేవాడు. ఈ నారాయణ ఏంటి? నారాయణ ఇది. నాలుగో వాడు ఎవడంటే వాడు అర్జునుడు. వాడు ఎక్కడ ఉన్నాడో తెలియలేదు అన్నాడు. వాడేం చేసినా వాడికి ఏమైనా బుద్ధి అని చెప్పవాడు ఆ కృష్ణుడిని సారథిగా పెట్టుకుంటాడు తన కాళ్ళ దగ్గర. అటువంటి వాడు కనబడితే కత్తి నరికేద్దాం అనుకున్నాడు. అప్పుడు అనుకున్నాడు ఇప్పుడు ఏ మాట నేను అర్జునుని ప్రతాప్ అన్నాడా కొంప మునిగిపోద్దు అనుకోడు ఆవిడ. ఇక ఎంతటి వాడు చచ్చిన పావులే అయిపోయేదండి. ఇది భక్తి ఏమిటి, నిరహంకారం ఏమిటి అని అంతా అయిపోయింది. సరే ఇక ఏమి చెప్పలేదనమాట. నీవు ఎక్కడి నుంచి వచ్చినా ఏ ఊశక్తి ఉంటే ఆలస్యం అమృత విషం అయిపోద్దని, ఇక ఉంటే మరి నా బాగులేదని స్వామి నేను వచ్చి చాలా టైం సాయంకాలం అయిపోయింది, అందుచేత మీకు నమస్కారం చేసి పోదాం అనుకుంటున్నాను పోయినాడు. అక్కడ పోయి కృష్ణ అయిపోయింది, నా పని అయిపోయిందిలే, ఇక చాలు, నాలో ఉన్న అహంకారం తొలగించామని చెప్పినాడు. ఎక్కడికి వెళ్ళి ఇదే అనమాట. అందుకు భగవంతుడు ఏం చేస్తాడు అంటే దాన్ని తొలగిస్తాడనమాట. తద్విద్ధి ప్రణిపాతేనా పరిప్రశ్నేనా. ఇంకా ఏముండాలి? ఒకటి సాష్టాంగ నమస్కారం చేశావు, ఏదో తగు అనుకూల సేవ చేశావు. ప్రశ్న పరిప్రశ్నేనా, ఆ ప్రశ్నించడంలో కూడా ఒక వినయము ఒక విధేయత ఉండాలన్నమాట. ఉండి ఏ ప్రశ్న వేయాలంటే నీవు వాళ్ళని ఎందుకు ఆశ్రయించావు? చతుర్వేద పురుషార్థాల్లో పరమ పురుషార్థమైన మోక్షం పొందడమే అది దుర్లభం. తక్కిన ఎవరు ఏమైనా ఇస్తారు కానీ దాన్ని పొందేది చాలా గొప్పది. కాబట్టి అటువంటి తత్వజ్ఞానం కోసం ప్రశ్న వేయి. అంతేగాని మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుద్దో, మా అల్లుడికి ఉద్యోగం ఎప్పుడు వస్తాడో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్నలు వేయకు. అర్థమైందా? ఈ ప్రశ్నలు చెప్పేవారు చాలా మంది ఉన్నారు. నాలుగు జ్యోతిషం చూసుకొని అలా చెప్పిస్తూనే అదే పనిగా కూర్చొనే ఉన్నారనమాట. ఎప్పుడు పెళ్ళి అవుద్దో, ఎప్పుడు ఏమవుతాడో, అవి చిలక ప్రశ్నలని మామూలు ప్రశ్నలు ఇక రకరకాల బోర్డులు ఉంటూనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పోయి ఈ వ్యవహారం పెట్టకో. కోహం అని ప్రశ్న వేసుకో. అర్థమైందే? నేనెవడను, కథమిదం జాతం, ఈ ప్రపంచం ఏమిటి, కో వయస్య కర్త, దీనికి నాదుడెవడు, పునరపి జననం పునర్మరణం వా. కాబట్టి మాటిమాటికి పుట్టడం మాటిమాటికి చావడమేనా, ఇంకా ఏదైనా ఉందా అన్నటువంటి ఈ జగత్తుకి ఆధారభూతమైన వస్తువేది, ఈ ప్రశ్న వేయి. అర్థమైందా? పరిప్రశ్నేన సేవయా. ఈ విధంగా ఇంకా ఉపనిషత్తు ఏం చెప్పింది? సమిత్వాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. నువ్వు అటువంటి మహాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు రిక్తహస్తేన నగచ్చేతు, ఒట్టి చేతులతో. అది ఆ రోజుల్లో హోమద్రవ్యాలు వాళ్ళు నిత్యం హోమం చేసేవారు కాబట్టి సమిత్ అంటే ఆ హోమద్రవ్యాలు పట్టుకెళ్ళేవారు. సరే, ఈ రోజుల్లో పత్రం పుష్పం ఫలం తోయం. అర్థమైందా? ఏదో పట్టుకెళ్ళు. అందుచేత అది చెప్పుకొచ్చి తద్విద్ధి ప్రణిపాతేనా పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం
జ్ఞానినః తత్వదర్శినః. అయితే మరి ఈ జ్ఞానులు కూడా, తత్వజ్ఞానులు కూడా ఎలా ఉంటారంటే 3 రకాలుగా ఉంటారంటారు శాస్త్రం. ఒక నీటిలో ఒక రాయి వేసామనుకోండి, అదేమవుద్ది? నీటిలోనండి రాయి వెళ్తుందా ములుగుతుందా? గట్టి చెప్పడం లే, ములుగుతుంది. నీటిలో ఒక ఆకు వేసామనుకోండి, ఏమవుద్ది? తేలిపోద్ది. అలా కొంతమంది ములిగిన రాయి మోదలుగా ఉంటారట, కొంతమంది ఆకు మోడలుగా ఉంటారు, ఇక కొంతమంది పడవ మోడలుగా ఉంటారు. అర్థమైందా? గురువులో పడవ నావ మోడలుగా ఉంటారు. అందుచేత ఇక సామాన్యంగా తానే తెలుసుకోలేకపోతే వాళ్ళు ఇంకేమిటి, ఆ నీటిలో రాయిలా మునిగిపోవడమే. వీడు మునిగిపోతాడు, వాడు మునిగిపోతాడు. ఈత రాని వాడు నదిలో దిగి వాడిని రక్షించడానికి ఈత రాని వాడు వెళ్తే ఇద్దరేమవుతారు? ఇలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఇంకొకరు ఆకు, అది తేలి అటు ఇటు ఎత్తుకొట్టుకెళ్తా తెలీదు, ఒక లైన్లో ఉండదు. ఇక తానికే ఇంక చలనం, ఇంక ఆకులు పట్టుకోవడం ఏమవుతాడు? ఇంకోళ్ళు ఎలాగా అన్నా పడవ, ఆ పడవ ఎలాంటిదంటే తాను ఒడ్డుకి చేరుతుంది, అందులో కూర్చున్న వాడిని ఒడ్డుకి చేరుస్తుంది. ఈ ప్రకారంగా ఉంటారు అర్జున. అందుచేత ఆ పడవ అన్నటువంటి వాడు ఎవడంటే ఆ శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు. ఈ రెండు ఉండాలి. చక్కగా తాను తరించుతాడు, ఇతరుల్ని తరింపచేస్తాడు. అది చెప్పుకొచ్చారన్నమాట. ఒక ఆయనేమో ఒక గ్రామాంతరం వెళుతున్నాడు. ఆ త్రోవలో ఒక నది ఉంది, ఆ నది దాటాలి, కొంచెం లంబా నది. సరే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనది పక్క గ్రామం, చాలా దూరం. ఆ గ్రామం నుంచి ఈ గ్రామం వరకు ఏదో సాధనం మీద వచ్చాడు. ఇక్కడి నుంచి నది దాటి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఇప్పుడు కొత్త వాడికి ఏం భయం చెప్పండి? నీటి భయం. ఉన్నవాడు వాడికి కాటి భయం, పొన్నూరు వాడికి నీటి భయం అంట. ఆ పైవాడికి కాటి భయం ఉండదు, వాడికి ఏది షార్ట్ కట్ రూట్ అందులో వచ్చేస్తుంది. అది శ్మశానం కిశానం అర్థమైంది. కానీ ఉన్నూరు వాడు శ్మశానికి వెళ్ళాలంటే భయమే, వాడు అందుకే శ్మశానికి పక్క నుంచి పోతుంటాడు. కానీ ఉన్నవాడికి నీటి భయం ఉండదు, ఎందుకంటే వాడు రోజు నీటికి వెళ్తుంటాడు, వస్తుంటాడు, ఎక్కడ ఎగువ ఎక్కడ దిగో తెలుసు వాడికి. ఈ పై గ్రామం నుంచి వచ్చాడు కదా, వాడికి ఎవరు లేడు అక్కడ అడుగుదామంటే. కానీ అక్కడ ఒక గురుటివాడు ఒక 10 నిమిషాల ముందు వచ్చాడు. యువతను కట్టించుటూ ఆయన కనపడ్డాడు. ఆయన గుడ్డివాడికి ఈయన మాటలే నిలబడుతున్నాయి. అప్పుడు అన్నాడు, అయ్యా నేను ఇప్పుడే వచ్చినాను అవుతుందన్నా, నీకేమి పర్వాలేదు, ఇలా వెళ్ళిపో, దాడిపోతాం అన్నాడు. వాడు చెప్పిన మాట విని వీడు వెళ్ళాడా? వెళ్ళలే. ఎందుకంటే వీడు ఇంకొకరి ఆధారం మీద అక్కడ వీడు రాలేదు. కాబట్టి ఎక్కడ లోతో ఎక్కడ వీడికి తెలియదు, వీడిని తీసుకొచ్చాడో తెలుస్తుంది. కాబట్టి వీడి మాట నమ్మే మనం పోకూడదు అనుకున్నాడు. ఇంకోడు ఆ పక్కనే కుంటివాడు అక్కడే కూర్చోండి ఒక 4 రోజులు పెట్టి పక్కే. ఇప్పుడు వాడు అంటున్నాడు, ఏమిటయ్యా గంటన్నర ఆలోచిస్తున్నావు, ఇలా చిన్నగా పోవయా ఆదరణ పోవడా అంటున్నాడు. అంటే వీడేమో కుంటివాడు, వాడేమో కుంటివాడు. అర్థమైందా? వీడు చెప్పిన మాట మీద వాడికి నమ్మకం పోయింది. వీడు కుంటివాడు ఎప్పుడైనా దిగితే కదా ఆ నదిలో తెలియడానికి. కాబట్టి వీడి మాట మీద విశ్వాసం లేదు, ఆయన వెళ్ళే. ఆయన మాట విశ్వాసం మీద ఆయన వాడు. ఇంకోడు వచ్చాడు, వీడిలాంటి వాడే, గట్టిగా మంచి యవనం ఉంది, కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, అన్నీ ఉన్నాయి. మిత్రమా ఏంటి ఇలా ఆలోచిస్తూనే ఉన్నాయి? ఏం లేదు, ఆ పక్క గ్రామము వెళ్ళాలని. ఆ ఊరోడే వచ్చినవాడు. నేను ఆ పక్క గ్రామం వెళ్తున్నాను, నా వెంట వచ్చా అన్నాడు. వెంటనే ఈయనతో ధైర్యంగా వెళ్ళిపోయినాడు. అర్థమైందా? వాళ్ళిద్దరు చెప్పిన మాట అంటే ఇక్కడ ఏమిటి అర్థం? కుంటివాడు అంటే అనుభవ జ్ఞానం లేనివాడు, గురుటివాడు అంటే శాస్త్రజ్ఞానం లేనివాడు. అర్థమైందా? గురుటివాడు అంటే ఏమిటి? శాస్త్రజ్ఞానం లేనివాడు. కుంటివాడు అంటే అనుభవ జ్ఞానం లేనివాడు. అందుచేత శాస్త్రజ్ఞానము
అనుభవ జ్ఞానం లేని వాడిగా ఉండకూడదు. అందుకే భగవంతుడు చెప్పాడు, జ్ఞానినః తత్వదర్శనః. అయ్యా, శాస్త్రజ్ఞానం కలవాడిగా ఉండాలి. అలాగనే తత్వదర్శనం అంటే అనుభవ జ్ఞానం కలవాడిగా ఉన్నటువంటి వాడు నీకు చక్కనైనటువంటి ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించి నిన్ను విజ్ఞానావస్థకి తీసుకెళ్తాడని చెప్పాడు. అందుచేత ఇది అన్నమాట. అటువంటి జ్ఞానినః తత్వదర్శినః సగుణమేవాభిగచ్చేత్. అందుకనే ఉపనిషత్తు కూడా చెప్పింది. మరి ఎందుకు మనకి గురువు యొక్క దృష్టి మన యందు ఉండాలి, గురువు యొక్క అనుగ్రహం మన యందు ఉండాలంట. అది ఉన్నంత వల్ల ఏమి లాభం అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేసుకునే ఒక సామర్థ్యం వచ్చి దాన్ని మనం పటాపంచలు చేసుకుంటాం. ఎట్లాగయ్యా అంటే కొంతమంది గురువుగారు మీ దృష్టి మా యందు లేనే లేదంట. మీరు ఎక్కడున్నా మమ్మల్ని ఒకసారి సంకల్పం చేసుకున్నారా లేదా? అటువంటి పెద్ద పెద్ద ఆశ్రమాలు పుణ్యక్షేత్రంలో ఉంటారు కదా, సంకల్పమే చేసుకున్నారా లేదా అంటారు. ఇలాగా ఈ విధంగా గురువుగారు మీ చెయ్యి ఒక్కసారి మా తల మీద పెట్టండి అంటారు. అర్థమైందా? గురువుగారు వెళ్ళిపోతే ఒక వాక్కు మీకు చెప్పిస్తే అది పట్టుకోని మేము ఉంటాం అంటారు. అందుకని 4 రకాలుగా గురువు వాక్యం, గురువు యొక్క స్పర్శ, గురువు యొక్క దృష్టి, గురువు యొక్క సంకల్పం. ఇది ఈ 4 ఏదున్నా ఆ లోపల గ్రంథి వేయడానికి ఒక అవకాశం. ఈ 4కి 4 ఉదాహరణలు ఇచ్చారు లోకంలో. ఎలా అంటే ఇప్పుడు పాము ఉందనుకోండి, పాము పిల్లల్ని పెట్టిన తర్వాత కాస్త గుడ్లు పెడతారు, పాము గుడ్లు అది పెట్టి అది పోద్ది. పోయిన తర్వాత కాసేపు ఆ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత లేకపోతే ఆ సందు దాటిన తర్వాత దానికి గుర్తు వస్తుంది, అయ్యో గుడ్లు పెట్టానని. అది మళ్ళీ ఇట్లా వెనక్కి అక్కడి నుంచే దాని దృష్టి ఈ గుడ్ల మీద ప్రసరింపజేస్తుంది. ఆ దృష్టి ఎప్పుడైతే గుడ్ల మీదకి అలా గానించి పడిందో వెంటనే ఆ గుడ్లు ఏమైపోతాయంటే చిరిగి పిల్లలు బయలుదేరుతాయి. ఆ విధంగా గురు దృష్టిపాతం చేత ఎవరు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుండైన గురువు సంగతి చెబుతున్నాను నేను, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కాబట్టి ఆయన యొక్క దృష్టిపాతం చేత ఈయన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞాన గ్రంథి వీడుతుంది. అలాగనే ఎవరు ఉత్తరం రాస్తారు, గురువుగారు చాలా శికాకుల్లో ఉన్నాను, మీరు అక్కడి నుంచైనా మేము బాగుపడిన సంకల్పం చేయండి గురువుగారు అని శిష్యుడు రాశారనుకోండి. ఇక ఆయన అక్కడ ఉన్నాడు, ఈయన ఇక్కడ ఉన్నాడు, ఎట్లా మరి? అలాగనే దానికి ఉదాహరణ తాబేలు అది చక్కగా గుడ్లు పెడతాది. అది పెట్టిన తర్వాత ఏదో ఎక్కడికో పోతుంది. ఆవిడకి పోయిన తర్వాత ఏదో ఆ రోజు మన్నాడో దానికి మళ్ళీ గుర్తు వస్తుంది. గుర్తు వచ్చినప్పుడు అక్కడే సంకల్పించుకుంటుంది, ఇలాగా నా గుడ్లు పిల్లలు అవుగా. కానీ అయ్యేసరికి ఏమవుతాయంటే ఆ గుడ్లు అప్పుడు వెంటనే ఆ సంకల్ప బలం చేత పిల్లలు వచ్చేస్తాయి. ఆ ప్రకారముగా అటువంటి నిష్ఠాపరైన గురువులు ఒక సంకల్పం మాత్రం చేత వీళ్ళలో ఉన్నటువంటి ఆ జ్ఞాన దోషాన్ని పోగొట్టుకునే శక్తి సామర్థ్యాన్ని ఇచ్చి పోగొడతారనమాట. సరే, కొంతమంది హస్తమస్తక సంయోగం అని అంటారు, అది వైపు చేయి వేయండి సార్ అంటారు. అంటే అది స్పర్శ అనమాట. దానికి ఉదాహరణ చెప్పారంటే కోడి గుడ్లు పెడతాడు. ఆ గుడ్లు పెట్టారు ఏం చేస్తే మీ అందరికీ తెలిసింది ఆ సంగతి. అర్థమైందా? తన రెక్కల్లో పొదువులు పెట్టి ఆ స్పర్శ చేత ఆ గుడ్లను ఏం చేస్తారు, పిల్లలుగా తయారు చేస్తారు. ఆ విధంగా ఈ స్పర్శ ద్వారా శిష్యుని యొక్క అజ్ఞానాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక అలాగనే నగురో వాక్యం, ఆయన వాక్యం కంటే అధికమైనది. వారు ఎప్పుడైతే చక్కనైనటువంటి ఏ వాక్యం అయితే చెప్పారో మనం ఆచరణ చేసుకోవడానికి, అటువంటి వాక్యాన్ని మనం చక్కగా వదలకుండా దాని మీద ధ్యానం ఉంచామనుకోండి, తద్వారా అంతఃకరణంలో ఉన్నటువంటి అజ్ఞానం పోవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత భ్రమణం అన్నటువంటిది ఒక కీటకాన్ని తీసుకొచ్చి
ఒక కీటకం అందులో పెట్టి భీమని శబ్దం చేస్తూనే ఉంటుంటారు. అదే మట్టితో తయారు చేసి ఆ మట్టిలోనే ఒక కీటకాన్ని పెట్టి దాని మీద ఒక లేపనం చేసి దాన్ని చక్కగా భీమని శబ్దం చేస్తూ ఉంటుంటారు. అలాగ ఒక 6-7 రోజులు చేసేసరికి అది విని 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 ఆ కీటకం ఏమైపోతుంటే భ్రమరంగా మారిపోతుంది అన్నమాట. అది అందుచేత మనం చక్కగా గురువుగారి వాక్యాన్ని విని 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 ఆ కొన్నాళ్ళకి ఏమైపోతాం మనం ఆ తత్వశ్రీ మహావాక్య శ్రవణం ద్వారా అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అనేటువంటి విజ్ఞానాన్ని పొందుతాం. అందుచేత అర్జున ఈ ప్రకారముగా చెప్తున్నారు. ఇటువంటి లాభాలయ్యా ఆ గురువుని మనం సేవించేటప్పుడు, చక్కగా వారి ద్వారా జ్ఞానాన్ని పొందేటప్పుడు, అది ఆచరణకు వచ్చేటప్పుడు ఇవన్నీ ఉంటాయని తద్వితి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఇప్పుడు చెప్తున్నారు యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్షస్యాత్మన్యథో మయి. అర్జున యత్ జ్ఞాత్వా ఏది తెలుసుకున్న తర్వాత పునః మరల మోహం ఏవం నా యాస్యసి. ఏవం జ్ఞానము తెలుసుకోకముందు ఏమి నీకు ఏదైతే మోహం ఉన్నదో శబ్దం నందు కానీ స్పర్శం నందు కానీ రూపమునందు కానీ రసమునందు కానీ గంధమునందు కానీ ఈ విషయములు యందు నీకు ఈ ఆత్మానాత్మీక జ్ఞానం తెలియకముందు ఏ మోహం అయితే ఉన్నదో ఆ మోహము యజ్ఞాత్వా ఏది తెలుసుకుంటే ఈ మోహాన్ని నువ్వు చక్కగా పోగొట్టుకోగలవో అటువంటి దానిని నీకు చక్కగా చెప్తుంది. అటువంటిది నీకు చెప్పిన జ్ఞానం. ఇప్పుడు నీకు చెప్పిన జ్ఞానం ఏమిటి తెలుసా? ఆ తత్వజ్ఞానం అన్నటువంటిది అది. అలాంటి జ్ఞానాన్ని నువ్వు చక్కగా పొందుతావు వారి ద్వారా. ఏ జ్ఞానం తెలుసుకుంటే నీకు జ్ఞానానికి పూర్వము ఏ విషయంతో సంబంధపడి మోహాన్ని కలిగి ఉన్నావో ఆ మోహాన్ని పోగొట్టుకుంటావని చెప్పారు. అర్థమైందా? ఇప్పుడు మనకి కళ్ళు ఉన్నవాడు గోతులో పడతాడా? పగలు పట్టపగలు సూర్యకాలంలో మనం వెళ్తున్నప్పుడు గోతులో పడ్డాడంటే ఎవడు పడతాడు? ఎవరు పడుతుంది చెప్పండి? పెద్ద గోయిందండి ఎదురుగా. అక్కడేమో కాలువ కోసమని ఒక 2 బండ్లు 3 బండ్లు తీస్తారు రోడ్డు మీద. తీసేస్తాడు, అక్కడ పెద్ద గొయ్యి ఉంది. ఇప్పుడు ఎవడు పడతాడు అందులో? పడ్డాడంటే వాడికి ఏం లేనట్టు, గోతులు పడిపోయింది ఏం లేనట్టు, అది కళ్ళు లేనట్టే అనమాట. తాగేవాడు కూడా పడతాడు, ఎందుకంటే వాడికి కళ్ళు ఉండవు. వాడు ఎక్కడ పడతాడు తెలియదు. మూర్ఛ వచ్చేవాడు కూడా పడిపోతాడు, వాడికి కూడా అప్పుడు కళ్ళు తిరిగిపోతుంటాయి. బాగా నిద్రపోయేవాడు కూడా నడుస్తుంటే నిద్రపోయిన అందులో పడుతుంటాడు, వాడికి అది కాదు ఇక్కడ ఏమంటారు. ఇక పడేదాకా పడతారు కదంటే వాళ్ళకి అసలు కాదు. అలాగని జ్ఞానం కలిగినటువంటి వాడు మన గుర్తు ఏమిటి? వాడి కలగినటువంటి పూర్వం ఏ మోహంలో ఉన్నాడో ఇప్పుడు కూడా ఆ మోహంలో ఉంటే వాడి జ్ఞానం కలిగినట్టా కలగనట్టా? అది చెప్పినాడు. అర్థమైందా? వాడు కళ్ళు ఉన్నవాడు కళ్ళు లేనప్పుడు పడ్డాడు గోతులో, కళ్ళు ఉండి పడిపోయాడంటే వాడు కళ్ళు లేనట్టే లెక్క. అలాగని జ్ఞానం ఉండి మోహం పడ్డాడంటే వాడి జ్ఞానం లేనట్టే. అందుచేతయా యజ్ఞాత్వా పునర్ మోహం యావము యాస్యసి. మళ్ళీ నీవు మోహాన్ని పొందలేవు. ఏన భూతాన్యశేషేణ ద్రక్షస్యాత్మన్యథో మయి. ఆ జ్ఞానం తెలుసుకుంటే నీ వ్యామోహంలో చిక్కవు. ఈ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణులు కూడా నువ్వేం చేస్తావు? సంపూర్ణంగా చూస్తావు. ఎక్కడ? మయి నాయన. ఎవరికి జ్ఞానం ఉందో వాడి హృదయంలో
సమస్త ప్రాణుల్ని చూస్తాడు. ఎవరికి జ్ఞానం ఉందో సమస్త ప్రాణు హృదయాల్లో కూడా తనని చూస్తాడు. ఇదే అనమాట. అందుకు ఉపనిషత్తు ఏం చెప్పింది మనకి ఈశావాస్యం కూడా, యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. ఈ శోకమోహాలు ఎప్పుడున్నా మనకి దేని ఎందు సమస్త భూతాలు ఉన్నాయని చూస్తున్నాడో, సమస్త భూతాలు దేని ఎందు ఆధారంగా ఉన్నాయని చూస్తున్నాడో అటువంటి వాడికి మోహము లేదు, శోకము లేదు. అర్జున, అందుచేతనయ్యా నీవు ఏది తెలుసుకుంటే నీ మోహం పోతుందో అది చక్కగా ఆ జ్ఞానం ఉపదేశిస్తాడు. ఇక ఈ జ్ఞానం యొక్క మహాత్మ్యం ఏమిటి తెలుసా? అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి చెప్తున్నారు. పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః. తమః అంటే ఏమిటి? మన ఇంగ్లీష్లో కూడా 3 విధాలు తీసుకొని ఈయనకంటే ఆయన గొప్ప, ఆయనకంటే ఆయన గొప్ప అని అంటుంటాం లేదా? చెప్తాం కదా మరి. ఆ విధంగా ఇందులో పాపకృత్తు, పాపకృత్తరః, పాపకృత్తమః. అది పాపకృత్ అంటే పాపం చేసేవాడు, పాపకృత్తరః అంటే ఇంకా ఎక్కువ చేసేవాడు, పాపకృత్తమః అంటే హైయెస్ట్ ఇంకా ఎక్కువ చేసేవాడు. అటువంటి సర్వేభ్యః పాపేభ్యః, ఆ సమస్త పాపముల్లో ఎక్కువవాడు చేసిన వాడు అయినప్పటికీ సర్వం జ్ఞానప్లవేనైవ, అటువంటి పాప సముద్రాన్ని ఈ జ్ఞానం అనే వారి ద్వారాగా ఏమి చక్కగా వృజినం సంతరిష్యసి, ఆ పాపాన్ని దాటగలడన్నాడు. అది మనకి ఈ ఆత్మజ్ఞానాన్ని వచ్చే లాభం ఏమిటి అంటే, మనకి తెలియక ముందు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒక 60-70 ఏళ్ళ వయసు వచ్చినప్పటి వరకు మనం ఈ జన్మలో చేసిన పాపాలు కూడా ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనకి చక్కగా కలిగిందో అప్పుడు ఆ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అది భగవంతుడు చెప్పాడు ఆత్మజ్ఞానం ఉన్నటువంటి మహిమని. అందుకే మొట్టమొదట విష్ణుమూర్తి చెప్పాడు, ఈ భూదేవి అడుగుతాడు, ఈ లోకంలో ఏది భక్తులందరూ కూడా సూక్ష్మంలో తరించే ఉపాయం ఏమిటి, పాపాలు పోగొట్టుకునే ఉపాయం ఏమిటంటే మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేతు క్వచి స్పర్శం న కుర్వంతి నళినీదళమంభస. ఎంత చక్కగా చెప్పాడండి మహావిష్ణుమూర్తి. మహాపాపాది పాపాని, మహాపాపాలు చేసినప్పటికీ గీతాధ్యానం, ఈ గీత అయినటువంటి వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకొని ఆ తత్వాన్ని బాగా తెలుసుకుంటే దాని ఏందే ధ్యానం ఉంచితే ఏం చెప్పాడు, కరోతి క్వచి స్పర్శం, అంత కూడా ఆ పాపాయనికి అంటవాట. ఎలా అంటావు? నళినీదళమంభస, అంభస నీటిలోను నదిని తామర పుష్పం, తామరాకులు తామర ఉంది, అది ఎలాగైతే నీటి ఆ తామరాకు అడ్డుకోకుంటూ ఉంటుందో ఈ నదులను కూడా అడ్డుకోడన్నారు. అందుచేత మనం జ్ఞానాన్ని సంపాదించడానికి ఈ ప్రయత్నం మనం చేయాలి. ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసి ఎన్ని దానాలు చేసినా పాపం పోవడం కష్టం అన్నమాట. అది పాపం పోవడానికి ఒక జ్ఞానం అన్నటువంటిది చెప్పాడు భగవంతుడు. సర్వం జ్ఞాన ప్లవేనైవా. ఈ మాట ఏంటో అందరికీ కూడా మళ్ళీ డౌటే వస్తుంది, అంత పోతుందా? భగవంతుడు చెప్పిన మాట సందేహం ఎందుకు? ఈరోజు వజ్యం ఉన్నదయ్యా, ఈ టైంలో పూజ చేసుకోకూడదయ్యా అంటే ఏ పని చేయరు, శంకుస్థాపన చేయకూడదన్నా. ఇప్పుడు రాహుకాలం ఉందయ్యా, రాహుకాలంలో ఈ పూజ చేస్తే పోతుందయ్యా అంటే ఎంత మంచిది, వచ్చి తీసుకోవడం లేదా? ఒక సామాన్య విషయం ఉన్నది ఎంత విశ్వాసం ఉన్నది, కానీ జ్ఞాన విషయం ఉన్నది విశ్వాసం లేనందుకు కానీ అత్యంత ఆశ్చర్యకరం అంటారు శంకరాచార్యులు. అర్థమైందా? ఇప్పుడు వజ్యం ఉందా లేదా, ఏకాదశి ఉందా లేదా,
అయ్యో టైం దాడిపోయింది అంటారు. రేపు మొత్తం 10 నిమిషాలు దాడిపోయి చూసినారా? అదే నీకు కనబడిందా పాడా? చెప్పండి. అంటే దాన్ని పాటించడం లేదు, పాటించాలి ముహూర్తాన్ని. కానీ మనకి కనబడినటువంటి ఎక్కడ ఏమైనా కనబడిందా? ఆ కనబడిన దాని ఏంటి ఎంత నమ్మకము. 15 నిమిషాలు వెయిట్ చేసి మంత్రి గారు టైం అయిపోతుందండి, పుస్తకాలండి, టైం అయిపోతుంది అంటాడు. అర్థమైందా? ఆయన ఏదో మాట్లాడు టైం దాడిపోతుందంటే ఇక్కడ మరి చికాకడి చూడు ఎంత గుర్తుందో. దాని ఏంటి ఎంత నమ్మకం ఉంది మనకి. ఆహా నువ్వు పరబ్రహ్మవయ్యా, పరమాత్మవయ్యా, ఈ తత్వాన్ని తెలుసుకుంటే నీ పాపం వల్ల పోతుంది, నీకు ఎక్కడే డౌట్. ఇది అత్యంత ఆశ్చర్యకరమైన మాయా అన్నాడు. అందుచేత చెప్తున్నారు సర్వం జ్ఞాన ప్లవేనైవ ఉర్జనం సంతరిష్యసి అంటున్నారు. ఇంకా చెప్తున్నారు, దాన్ని బలపరుస్తున్నారు. యదైధాంసి సమిద్దోగ్ని భస్మతాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. లోకంలో ఉదాహరణ ఇచ్చి దృష్టాంతాన్ని దాష్టాంతాన్ని రెండు ఇచ్చారు. ఇందులో లోకంలో యథాంసి సమిద్ధ అగ్ని, ఒక ఎండిపోయినటువంటి కట్టెలు ఒక గోళం నిండా ఉన్నాయనుకోండి. ఆ గోళంలో ఒకటి తేలిక అగ్ని పొల్ల తీసి ఇటు బారిపోయి అటు బారిపోసేసి వెళ్ళిపోయి తలిపేసుకొని ఇప్పుడు ఏమైతే అవన్నీ మొత్తం ఆ కట్టెలన్నీ చిన్న అగ్ని పొలతో భస్మ అయిపోతున్నాయి. అంతే కదండి. ఒక ఇక్కడ డ్రమ్ము 4 డ్రమ్ములో లేకపోతే ఒక పెద్ద ట్యాంకులో ఇక్కడ పెట్రోల్ పెట్టి అంత అగ్ని పోయిన ఏమవుతుంది? అంత ఏమవుతుంది? అంత అగ్ని అంత దాన్ని ప్రత్యక్షంగా కాల్చేస్తుంటే అంత ఆ నెట్లో ఉన్నటువంటి ఒక గోళంలో ఉన్నటువంటి ఎండికట్టెలన్నీ కూడా చక్కగా చిన్న అగ్ని పొలతో ఎలా పోతున్నాయో ఆ విధంగా జ్ఞాన అగ్ని సర్వకర్మాణి, ఈ జ్ఞానం అనే అగ్ని మనం చేసినటువంటి ఈ సమస్తమైనటువంటి ఆ కర్మ ఫలాల పాపాలన్నిటి ఏం చేస్తుంది? భస్మం చేస్తుంది భగవాన్ చెప్తున్నాడు. మరి సామాన్య విషయాలు కూడా మనం నిత్య శరీరానికి కావలసినటువంటి ఏ పూజో లేకపోతే ఏ హోమమో ఏ గ్రహమో లేకపోతే ఏ దానమో వీటి ఎందు మనకి ఎంత శ్రద్ధం చెప్పండి. పోతుందని ఉందా లేదా చెప్పండి. ఏం చెప్పారు? ఏమయ్యా ఇలా పెళ్లి కాలేదంటే అవో సప్తమ స్థానాల ఫలాన్ని ఉంది, అది చేసుకుంటే మీకు అవుతుంది, లేత అవదంటే ఏం చేస్తాం? వెంటనే. ఏమయ్యా మీకు సంతానం కలలేదంటే అది చేస్తున్నా లేదా? తర్వాత సంగతులన్నీ అలాగే లౌకిక విషయాలు ఏంటంటే ప్రీతి ఆధ్యాత్మిక విషయంలో ఉన్నది అనుకోండి, దాని ఏంటి ప్రీతి ఉంటుందని చెప్పలే, అవన్నీ ఉండాలి. శరీరానికి బాగలేకపోతే ఏం చేయాలి? మనం ఔషధం వేసుకోవాలి. అలాగనే మన గ్రహదశ బాగలేకపోతే యజ్ఞాలు చేసుకోవాలి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత తస్య రోగ నివారణార్థం జప హోమ అర్చన అభిషేక విధి అని చెప్పింది శాస్త్రం. అర్థమైందా? చేసుకోవాలి. కానీ వాటినే చేసుకొని వాటిలోనే ఉండిపోకండి. ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే కొన్ని అనేక జన్మలు ఎత్తి దుఃఖాలు అనుభవించినటువంటి జన్మలు కూడా ఏమైపోతాయి? నష్టమైపోతాయి. అందుచేత భగవంతుడు మన ఎందుకు ప్రేమతో చెబుతూ ఉన్నాడు, యదైదాంసి సమితోర్భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధః కాలేన ఆత్మని విందతి. చెప్తున్నారు ఇక్కడ మనకి నహి జ్ఞానేన సదృశం చెప్పేశాడు. ఇంతవరకు చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు, జ్ఞానానికి సమానమైన వస్తువు లోకములో ఇంకొకటి లేనే లేదు. అది ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్ని యజ్ఞాగాలు చేసినా ఏ పుణ్య ఫలితం అయితే వస్తున్నదో ఈ జ్ఞానం సంపాదించిన దానికి వచ్చిన పుణ్య ఫలితానికి అది ఒక 100వ వాటో 10వ వాట అనేది 50వ వాట తీయాలి. కానీ దీంతో సమానమైన పుణ్యం దీనికి లేదట, జ్ఞానాన్ని సంపాదించిన పుణ్యం. అందుచేత ఎందుకంటే ఈ జ్ఞానము అంతఃకరణలోని దూరి దుకాణాన్ని రాగ ద్వేష ఈర్ష్య కాలుష్యాన్ని దూరం చేస్తాయి. అవన్నీ కూడా పుణ్యం ఇస్తాయి కానీ
లోపల ఉన్న భావాలను దూరం చేయవు. మరి కొంచెం అహంకారాన్ని ఈర్ష్యను పెంచుతాయి. ఆయన 4 యజ్ఞాలు చేశాడు మొన్న, వాడికి అంత పేరు వచ్చింది, వాళ్ళ పేపర్లో వేసినారు. ఇక నేను ఈ 10 యజ్ఞాలు చేయాలి, రాత్రి పూట కొట్టుకొని చావడమే. కానీ దీనివల్ల లోపల ఉన్నటువంటి మమకాం అహంకారాలు పోవు. అది చేయొద్దని అక్కడ చెప్పడం కాదు, చేసుకోవాలి ఏ పనులు ఆ పనులు, కానీ గ్రహించాలి. ఈ జ్ఞానం కలిగిందా, చెయ్యిని ఏమి ఎవరు చేస్తే ఏమైపోయింది, ఒక సంస్థ నువ్వు చెయ్యి చక్కగా చెయ్యి బాబు అని మనం అంటాం. వాడి కోపమే చెబుతాం వీడప్పుడు, అయినా నువ్వు చేస్తున్నావు, లోకానికి ఎంతో మా లోట చేయలేకపోయినా నువ్వు చేస్తున్నావు అంటుంటా, తీసిపోతుంది అక్కడ. వీడు ఆ విధంగా చెప్తున్న హి జ్ఞానేన సదృశం పవిత్రమిక విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాళేన ఆత్మని విందతి. అది ఎలాగే కలుగుతుంది జ్ఞానం అంటే కాలక్రమము చేత చక్కగా నీకు ఎప్పుడైతే నిష్కామ కర్మయోగం చేస్తూ ఉంటుంటావో తద్వారా నీకు తనంతటే తానికి జ్ఞానం పొందుతుంది అన్నారు. ఇంకా చెప్తున్నారు ఇప్పుడు. అయితే ఈ జ్ఞానం కలగడానికి ఇంకొక ఉపాయం చెప్తున్నారు మనకి. ఇది ఒక అష్టాక్షరి మహామంత్రం కొంతమంది వాడుకుంటుంటారు లోకులు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అజినేనాధిగచ్చతి. అర్జున, జ్ఞానం ఎలా కలుగుతుందంటే ఈ అధ్యాయం చెప్పినారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ గలవాడు జ్ఞానమును పొందుచున్నాడు. లభ ప్రాపణ ధాతు కాబట్టి అంటే మనం చెప్పుకున్నప్పుడు శ్రద్ధ గలవానికి జ్ఞానము కలుగుచున్నది. అందుచేత శ్రద్ధ ఉండాలి. జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే ఏం చెప్పారు, శాస్త్రం చెప్పింది. జ్ఞానం కలగడానికి భక్త్యా ప్రజాయితే జ్ఞానం అని ఆచార్యులు వారు చెప్పారు. అక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ఇక్కడ చెప్పినారు. అర్థమైందా? ఇంకా ఏం చెప్పారు, విచారేణ వినా అన్య సాధనైకి జ్ఞానం నోత్పద్యతని అక్కడ చెప్పినారు. అక్కడేం చెప్పారు, విచారణ లేకుండా జ్ఞానం కలగదన్నారు అక్కడ. అర్థమైందా? ఇక్కడేం చెప్పారు, శ్రద్ధ గలవాడే జ్ఞానాన్ని పొందుతున్నారు. ఇంకో శాస్త్రం ఏం చెప్పింది, భక్త్యా ప్రజ అయితే జ్ఞానం అన్నారు. మరి ఎట్లా అంటే ఇవన్నీ కూడా ఈ జ్ఞానం దేనికి, మోక్షం. జ్ఞానాన్ముక్తి, జ్ఞానం వల్ల ఏం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. అప్పుడు మోక్షానికి సాక్షాత్ సాధన ఒకటి ఉంది, పరంపరా సాధన ఒకటి ఉందన్నమాట. ఎట్లాగైతే మనకి కర్మలు పరంపర సాధనం, జ్ఞానం అనేది సాక్షాత్ సాధనం, ఆ విధంగా విచారణ అన్నటువంటిది ఈ మోక్షానికి జ్ఞానం ఎలా సాక్షాత్ సాధన అయిందో జ్ఞానం కలగడానికి విచారణ సాక్షాత్ సాధన. అర్థమవుతుంది అందరికీ. మోక్షానికి డైరెక్ట్గా సాక్షాత్తుగా సాధన ఏమిటంటే జ్ఞానం. జ్ఞానం వల్లనే మోక్షం. జ్ఞానం కలగడానికి సమీప సాధన ఏమిటంటే విచారణ. విచారణ వల్ల సాక్షాత్తుగా జ్ఞానం వచ్చేస్తుంది. అయితే మరి మిగతా ఏమిటి, పరంపరా సాధనలు క్రమంగా వస్తాయి. భక్తి, ఆ భక్తి బాగా మిక్కుటమైనప్పుడు, ఏకాగ్రత కుదిరినప్పుడు తద్వారా వస్తాయి. ఇక్కడేం చెప్పాడు, శ్రద్ధావాన్, ఇది పరంపర. శ్రద్ధ అంటే ఏమిటి, మనకి విశ్వాసం. చక్కనైనటువంటి శాస్త్రవాక్యమునందు, గురువాక్యమునందు ఇది ముమ్మాటికి నిజము అన్నటువంటి ఆస్తిక్య బుద్ధి ఎవరికి ఉందో వారికి తొందరగా జ్ఞానం కలిగిపోతుంది. అందుచేత శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఆ విశ్వాసం ఉండాలి. చెప్పినారన్నమాట. విశ్వాసం లేకపోతే ఆ లేని వాడికి ఆ నిశ్వాసం కూడా ఉండదట. విశ్వాసం లేని వాడికి నిశ్వాసం ఉండదట, శ్వాసం కూడా ఉండదంటారు. ఎందుకంటే ఒక ఆయనకి ప్రతిదాని ఎందు సందేహమే, విశ్వాసం ఉండదు. ప్రతిదాని ఎందు వాడికి సందేహమే అనమాట. సంశయాత్మ అన్నటువంటి వాడు కూడా అలాంటి కేటగిరీలోనికి వస్తుంటాడు. సందేహాత్మ ఏం చెప్పింది, వినశ్యతి అన్నాడు. అందుకని మనకేముండాలి, విశ్వాసం అనేది ప్రధానంగా మనం ఉండాలి. విశ్వాసం ఉందనుకోండి ఏ పనైనా సాధించుకుంటాం. విశ్వాసం ఉన్నవి మనం చక్కగా ఈ పని చేస్తే
ఇది పాపం పోతుంది విశ్వాసం చేసామనుకోండి, తప్పక పాపాలు పోతాయి. దీనికి చిన్న ఉదాహరణ చెప్పారు. ఎలా అంటే ఒకసారి అక్కడ మంచిగా పుష్కరాలు పడ్డాయి, గంగా పుష్కరాలు. సరే, ఆ పుష్కరాలు పడితే అందరూ కూడా స్నానానికి పోతున్నారు. దేనికి పోతారు గంగా పుష్కరాలు చెప్పండి? ఆ పుష్కరాల్లో స్నానం చేస్తే చాలా గొప్పది, మన పాపాలన్నీ పోయి పవిత్రం అయిపోతామనే పోతాం. సరే, అలాగనే ఈ పుష్కరాలు పడేటప్పటికి పార్వతీదేవి అడిగిందట పరమశివుడికి, వీళ్ళందరూ పాపాలు పోయి మన కైలాసానికి వచ్చేస్తే మనకున్న రూములే తక్కువ కదండి, ఏం చేద్దాం మరి అని అడిగిందట. ఎవరు? పార్వతీదేవి. అయ్యో, ఏమీ గాబరా పడక్కర్లేదు, అందులో పాపం పోతాదనే విశ్వాసం ఎంతమందికి ఉందో రా చూపెడతారు వచ్చాయి ప్రాక్టికల్. కానీ వీరిద్దరు ఉద్ద బ్రాహ్మణుల రూపంలో వేసుకొని పోయినారట. పోతే ఈయన ఏమి పరమేశ్వరుడు ఉద్ద బ్రాహ్మణుడు ఉండి అక్కడ ఒక పక్కన చిన్న ఊబిలాగుంటే ఆ గంగకి అందులో దిగబడిపోయినట్టు యాక్షన్ చేసి ఉండిపోయినాడు. ఇప్పుడు ఈ అమ్మ అడుగుతూ ఉందన్నమాట, అర్థమైందా? అయ్యా, మా భర్తగారు ఊబిలో దిగబడిపోయారు, రండి పుణ్యాత్ములారా వచ్చి తీయండి అంటుంటే వచ్చేవారు. వస్తే ఒకటే అన్నారు, మీరు ఎవరికి పాపం లేదో వాళ్ళు వెళ్ళే ముట్టుకోవాలి, పాపం ఉన్న వాళ్ళు ముట్టుకుంటే వాళ్ళ తల వెయ్యి చెక్కలు అయిపోతుంది అంటుంది. ఎవరు? ఈ ముక్క అంటే మరి పోతాడా? యా అరుపుకోవాలి, అరుపులే వీడిపోయాయి ఆవిడికి. సరే, అంతట్లో ఒక వ్యక్తి, అర్థమైందా, వేద నిషిద్ధ కర్మలన్నీ ఆచరిస్తుండేవాడు. ఆచరిస్తూ ఉంటుంటే ఆ వ్యక్తికి ఎవరో చెప్పారట, నువ్వు చేసినవన్నీ పరమ పాపాలు, ఈ రోజైనా పో, మంచి ముహూర్తం అది, ఇలాంటప్పుడు నువ్వు అక్కడ పోయినావంటే చక్కగా ఆ స్నానం చేస్తే నీ పాపాలన్నీ పోతాయని చెప్పారట ఎవరు? ఒక ఆయన. సరే, ఆయన పోయి ఏం చేశాడంటే చక్కగా స్నానం చేశాడు. చేసేసిన తర్వాత ఆయన వస్తున్నాడు. ఆయన జీవితంలో అన్ని యాదృశ్య పనులే చేసినాడు. అయినా సరే ఈయన విని పాపం పోతాడనమాట అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన వచ్చినప్పుడు అరుస్తూ ఉంటుంటే, అమ్మా నీకేం భయం లేదు, నేను వెళ్తా. అయ్యా ఒక మాట విను, పాపం లేకుండా తాగితేనే వద్దు, లేకపోతే మీరే సత్తారని చెప్పింది ఎవరు? ఆయన అన్నాడు, నాకేం పాపం చెప్పు, నేను గంగలో స్నానం చేసిన, ఇప్పుడు పుష్కరాల్లో శాస్త్రం ఏం చెప్పింది? గంగా పాపం శశీతాపం ధైన్యం కల్పతరుస్తదా. అయ్యా, గంగలో మునిగితే పాపాలు పోతాయని శాస్త్రం చెబితే నేను స్నానం చేశాను కదా, నాకే పాపం లేదు, నేను పట్టుకొని వచ్చినాడు ఎవరిని? ఇప్పుడు చూశారా? ఇప్పుడు పార్వతీకి అడిగాడు, ఎంతమంది మన కైలాసంకి వచ్చారో చూసావా? ఇప్పుడు స్నానం ఎవరికైనా విశ్వాసం ఉందా? ఏదో ఎల్లమ్మ ములిగిందని పొల్లమ్మ, పొల్లమ్మ ములిగిందని ఎల్లమ్మ. అదే, అయ్యో అందరూ పోయినారు, ఏవో వాళ్ళు ఆడిపోయినారు, మనం పోలేదు. అందుచేత ఏముండాలి మనకి చెప్పండి? విశ్వాసం ఉండాలి, తప్పగా ఉండాలి. గడించాలి, జ్ఞానాన్ని పొందుతాం అన్నటువంటి శ్రద్ధ, ఆ విశ్వాసం ఎవరికి ఉందో చెప్తున్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. ఇంకా తత్పర, తస్మిన్ పర తత్పర, ఆ సాధన పరాయణే ఉండాలి, శ్రద్ధాలువై ఉండాలి. ఇక యతేంద్రియ, నియమింపబడినటువంటి ఇంద్రియములు కలిగి జితేంద్రుడై ఉండాలి. అలాంటి వాడు జ్ఞానం లబ్ధ్వా, ఈ ఆత్మాత్మికమైనటువంటి జ్ఞానాన్ని చక్కగా లబ్ధ్వా పొంది పరాం శాంతిం, ఉత్కృష్టమైనటువంటి శాంతిం నిర్వాణ్ పరమాం అని మనకి చెప్పినారు. అటువంటి శాంతిని అచిరేనాధిగచ్చతి అని చెప్పారు. చూసారా? అచిరేనాది అంటే ఏమిటి? చిరకాలం అంటే చాలా సమయం, అచిరం అంటే శీఘ్రంగా, అంత వేగంగా ఈ జ్ఞానం ద్వారా అతడు చక్కనైనటువంటి నిర్వాణమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతున్నాడు. అందుకు ఏముండాలి ఇందులో? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనం
సంశయం ఉండకూడదు. ఎప్పుడూ కూడా సంశయం ఉంటే తీర్చుకోవాలి. సంశయం ఉన్న వారి సంగతి చెప్తున్నారు ఈ శ్లోకంలో. అజ్ఞశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అయ్యా, సంశయం ఉన్నవాడు ఒకడు, అజ్ఞుడు, అశ్రద్ధ కలవాడు, వీరందరికీ ఏమి జ్ఞానం కలగదు. అందుచేత అవివేకికి ఎప్పుడూ జ్ఞానం కలగదు. అజ్ఞాని అది పోగొట్టుకోవాలి. ఎలా అయితే మేఘం ఉన్నంత వరకు సూర్యుడు మనకు కనపడదు, అద్దం మీద మురికి ఉన్నంత వరకు మన ఛాయ అద్దంలో ఏదైతే ప్రతిఫలించదో, ఆ విధంగా వివేకికే అవివేకి ఏనాడు కూడా జ్ఞానం ఆత్మసాక్షాత్కారం కలగదు. రెండవది అశ్రద్ధధాన. ఏదో చెప్తుంటారులే, అది చెప్పడమే కానీ అవన్నీ ఏ నిజమా ఏమా మొదలెడతాడు. అర్థమైందా? అందుకని విశ్వాసం అనేది ఉండాలి. సంశయాత్మ, ఇంకా అది ప్రతిదాని ఎందుకు సంశయమే. అడిగేస్తే ఒక సంశయం, వింటే ఒక సంశయం, కూర్చుంటే ఒక సంశయం. సంశయాలు ఉండకూడదు. ఒకనికి మహాసంశయం అటండి. ఏమిటంటే ఒకసారి ఆలోచించాడట, మనము ఊపిరి లోనకు పీలుస్తున్నా, అది బయటకు వదులుతూ ఉన్నాం. ఒకవేళ బయటకు వదిలిస్తే లోపలికి వస్తుందో రాదో అని బయటకు వదలకుండా ఊపిరి ఎగబెట్టి కూర్చుంటాడు ఒకరాట. ఏమి ఎంతసేపు ఎగబెట్టి కూర్చుంటే ఏమైనాడు, ఠామ్ అయిపోయాడు. అర్థమైందా? 10 నిమిషాల్లో ఈ సంశయం ఏం చేసిందే, ప్రాణాన్ని తీసేసింది. సంశయం ఉండాలి కానీ ప్రతి విషయంలో సంశయమేనే. అందుకని ఆ విధంగా వేదాంతంలో కూడా సంశయం వచ్చినప్పుడు ఏం చేయాలంటే అడిగి తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరికైనా సంశయం లేకుండా ఎవరుంటారండి? ప్రతి వారికి ఉంటుంది. ఇది అవునా కాదా, ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఏది సత్యము, ఏది నిత్యము, ఏది మిథ్య, ఏది అధ్యాస అనేటువంటివి సంశయాలు వస్తాయి. ఆ సంశయం పెట్టుకోకూడదు. అర్థమైందా? ఇప్పుడు మనకి మంత్రదీక్ష తీసుకున్నారు, ఏదో సందేహం వచ్చింది. ఆ మాల అడి చెప్పాలా, ఎడు చెప్పాలా, ఎడు చెప్పాలా, అది చెప్పాలా, ఇక ఇలా సంవత్సరం గడిచిపోతుంటారు. ఎడు చెప్పాలా సందేహమే. అర్థమైంది? ఎందుకు ఆ సందేహం దండగా పెట్టడే. వెళ్ళాలి. గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటారు అనుకోండి, మళ్ళీ ఎప్పుడో గురువుగారే కనపడాలి. మరి మనం పోవక్కర్లే. ఎవరో ఒక ఆయన అడిగారు, ఏంటంటే మా గురువుగారు ఉపదేశం ఇచ్చి 16 ఏళ్ళు అయింది కానీ ఎంతవరకు కనయబడలేదని అంటారు. చూసారా? గురువుగారు కనబడాలా, గురువుగారికి ఈవేలు కనబడాలా? ఇది ఎలా ఉంటుంది చెప్పండి? అందుకని అలా కాదు. డాక్టర్ గారి దగ్గర మీరు వెళ్ళారండి, ఆయన ఏమంటారు, ఒక సంవత్సరం పోయిన తర్వాత ఒకసారి రండి అంటారు చెకప్ కోసం. మందులు ఇచ్చారు. 1 ఇయర్ పోయిన రావాలంటే మళ్ళీ ఆయన పిలుస్తారా, మనం పోతామా చెప్పండి? మనమే పోతాం. 3 రోజుల ముందు నుంచి ఫోన్లు, డాక్టర్ గారు ఉన్నారా లేరా, ఆ డేట్ ఎక్కడ పడేసాను, ఎక్కడ డోర్ దాటిపోతే ప్రాణం ఎక్కడ పోతున్నా భయం అనమాట. అర్థమైందా? మరి సామాన్య విషయం అంటే ఎంత శ్రద్ధ ఉంటుంది మనకు చెప్పండి? పిల్లలు ఉన్నారు వేరే పట్టణాల్లో దూరంగా, వెంటనే వాళ్ళు ఫోన్ చేశారు, నాకు ఇలా ఒంట్లో బాగాలేదని. వెంటనే ఏం చేస్తున్నాం, పోతున్నావా లేదా? మరి అప్పుడు పండక్కి అన్ని సీర్లు సార్లు అన్ని వండుకొని తీసుకొని పరామర్శకు వెళ్తున్నావా లేదా? మరి ఇవన్నీ మనం చేస్తున్నాం కదండి. అలాగనే మనం ఒక గురువు దగ్గర ఒక ఉపదేశం తీసుకున్నప్పుడు, ఒక విషయం తెలుసుకున్నప్పుడు, అలాగే ప్రాజ్ఞత సంపాదించినప్పుడు అప్పుడప్పుడు పోతుండాలి. సంవత్సరానికి ఒకసారి పోతారు కొంతమంది. గురుగారు ఉన్నారా? ఉన్నారు. ఏం చేస్తున్నారు? ధ్యానంలో. ఎన్ని గంటలు ఇస్తారు? అబ్బో 10 వరకు లేగరు. అయితే మా ట్రైన్ వెళ్ళిపోయింది 9కే, నేను వచ్చాను చెప్పాను గురుగారికి. అర్థమైందా? ఆ పక్కన శిష్యుడు నేను వచ్చాను చెప్పేయండి, వెళ్ళిపోతాడు. ఇది వెళ్ళేటప్పుడు డాక్టర్ గారు లేకపోయినా పడి తెచ్చి కూర్చుంటున్నావు లేదు అక్కడ టిఫిన్ తెప్పించుకొని. కానీ ఇక్కడ అన్నీ కాబర్లే. అందుకని ఏ విజ్ఞానాన్ని ఇచ్చి అజ్ఞానాన్ని పోగొడుతున్నాడో మనం అటువంటి గురువుని చక్కగా ఆశ్రయించినప్పుడు ఇవన్నీ అప్పుడు మన సందేహాలన్నీ లిస్టు రాసుకోండి. అప్పుడప్పుడు వెళ్ళండి, 2-3 రోజులు ఉండి ఆ సందేహాలన్నీ తీర్చుకోండి. అలాగే లేదు ప్రాజ్ఞలు వస్తారు, సందేహాలు తీర్చుకోండి. ఈ విధంగా తెలిసిన వారి దగ్గర అందరూ తెలుసుకోవచ్చు. ఇంకోటి కొంతమంది చెప్తుంటారు, నువ్వు ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకొని ఇంకో గురువు దగ్గర చెప్పి వినొచ్చా, నువ్వు విచారం అయిపోతావంటే ఇది విచారం.
ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకొని ఇంకెక్కడ వినకూడదనేలే. కానీ గురువు గారు చెప్పిన మంత్రాన్ని నీ ఎంతమంది చెప్తున్నా ఆ మంత్రాన్ని మార్చుకోకు. నువ్వు సాధన చక్కగా విని నీ అజ్ఞానాన్ని పోగొట్టుకో. ఇందులో ఏమి నువ్వు నా దగ్గరే ఉపదేశం తీసుకున్నాబట్టి నా దగ్గరే వినాలి, నువ్వు ఇంక దగ్గరికి వెళ్ళకూడదు అని ఎవరైతే చెప్తారో వాళ్ళ అజ్ఞానులు. అర్థమైందా? ప్రవచనాలు ఏమి విజ్ఞానాన్ని అందరి దగ్గర మీరు వినొచ్చు, తప్పేమీ లేదు. కానీ గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని ఈ గురువు ఇచ్చింది ఇది పవర్ లేదని ఆ గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకరు తీసుకోవడం, ఆయన దగ్గర వదిలేయడం, ఇంకోటి ఇది మాత్రం వద్దండి. అర్థమైందా? ఎన్ని ఒక్కటే ఉంటాయి. కరెంటు ఎక్కడ పెట్టుకున్నా పవరే ఉంటుంది. బెడ్ లైట్ పట్టుకోండి, ట్యూబ్ లైట్ పెట్టుకోండి. అర్థమైందా? అది చూడండి, బెడ్ లైట్ రాత్రి నిద్రకని మనం తీసేసాం, పెద్ద లైట్ తీసి చిన్న లైట్ పెట్టుకున్నాం. చిన్న లైట్ కరెంట్ ఉందా లేదా పవర్ ఉందా జైలు పెట్టుకోరండి, ఏమవుతుంది? ఉన్న పవర్ బాబే. అందుచేత ఈ విధంగా మనం చక్కగా ధ్యేయాన్ని వదలకుండా చక్కగా ఉండాలి. అందుకు చెప్తా, అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. సంశయుడికి ఈ లోకంలోనూ సుఖం లేదు, పరలోకంలోనూ సుఖం లేదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. అర్జున, యోగ సన్యస్త కర్మాణం, నీవు నిష్కామ కర్మయోగం ద్వారా కర్మాణం కర్మల యొక్క ఫలాన్ని చక్కగా సన్యస్త విడిచిపెట్టి, నిష్కామ కర్మయోగము ద్వారా నీవు చక్కగా ఏ కర్మలైతే చేస్తున్నామో ఆ కర్మల యొక్క ఫలాన్ని పరమేశ్వరాత్మన బుద్ధితో చేసి, మరి ఎలాగా విధి కర్మలన్నీ ఆచరించు జ్ఞాన సంఛిన్న సంశయం, జ్ఞానము ద్వారా ఏ సంశయాలైతే మనకు ఉన్నాయో అవన్నీ చిన్న భేదించు. ఆ సంశయాలన్నీ కూడా భేదించి విద్యతే హృదయ గ్రంథి అంగ ఉపనిషత్తు ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. పరావరే, ఆ పరావరం అంటే ఉత్కృష్టమైనటువంటి ఏ ఆత్మతత్వం అయితే ఉన్నదో ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకునే సమయంలో విద్యతే హృదయ గ్రంథి, నీకు అనేక జన్మల నుంచి వచ్చినటువంటి ఏ సంశయాలో ఏ పాపపుణ్యాలో హృదయంలో ముళ్ళై ఉన్నావో అవన్నీ ఏమవుతున్నాయి? భేదించబడుతున్నాయి. ఛిద్యంతే సర్వ సంశయా. ఇక మనలో ఉన్నటువంటి ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది మిథ్య, ఏది సత్యము, ఇది చేయని దేహమా, దేహం కంటే ఉందా, ఈ సంశయాలన్నీ పోతాయి. అప్పుడు ఎప్పుడు తస్మిన్ దృష్టే పరావరే చెప్తున్నారు. అర్జున, ఈ విధంగా జ్ఞాన సంచిన్న సంశయం, ఈ జ్ఞానయోగంలో చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు చక్కగా తెలుసుకున్నావంటే నీ సంశయాలన్నీ ఛేదించబడిపోతాయి. ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. కాబట్టి ఆత్మవంతం, అంతఃకరణాన్ని చక్కగా తన వశంనందు ఉంచుకొని నా కర్మాణి, ఎవరైతే చక్కనైనటువంటి కర్మ ఫలాలు ముందు విడిచిపెట్టారో ఆయనకి ఈ కర్మాలన్నీ ఆత్మవంతం హృదయానికి అర్థమన్నమాట. కాబట్టి అతడు నా నిబద్ధనంతి, అతని కర్మ ఫలాల చేత బంధితుడు కాడనమాట. ఒకటి ఎవరిని బంధిస్తుంది? ఆ కర్మ ఫలాల మీద ఆసక్తి ఉన్నవాడే బంధింపబడతాడు. ఎవరికి కర్మ ఫలాల మీద ఆసక్తి లేనివాడు ఏమవుతున్నాడు? బంధితుడు కాడు. అందుచేత అర్జున, ఈ విధంగా చక్కగా యోగం, అందుకేంటి మనకు అర్థమైంది ఈ శ్లోకంలో, నిష్కామ కర్మయోగం అంటే చేసినటువంటిది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయాలి. రెండవది ఏముంది? జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు తనంతట తానే సంశయాలన్నీ పోతాయి, హృదయ గ్రంథులన్నీ వీడిపోతాయి. అటువంటి ఆ నిర్మలమైన అంతఃకరణంలో ఎప్పుడుందో, కర్మఫలాలు ఎప్పుడు విడిచిపెట్టామో ఆ కర్మలన్నీ ఈ ఆత్మవంతం, ఈ ఆత్మవిజ్ఞాన జ్ఞానికి ననిబుద్ధనంతే, అవి ఎప్పుడు బంధింప చేయజాలవన్నమాట. అందుచేత అర్జున, తస్మాద్ జ్ఞాన సంభూతం
హృత్సం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట భారత. ఇదండి ఈ జ్ఞానయోగంలో చివరి యొక్క శ్లోకం. దీంతో జ్ఞానయోగం సమాప్తి అవుతుంది. మరి రేపటి నుంచి 5వ అధ్యాయం ప్రారంభమవుతుంది అనమాట, కర్మ సన్యాస యోగం. ఈ లాస్ట్ శ్లోకం ఏం చెప్తున్నారు? తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్సం. అర్జున, హృత్సం అంటే హృదిగతిములో అంటే హృద్గతములో హృదయములో చక్కగా నీకు ఏదైతే అనేక జన్మల నుంచి ఈ జన్మలో కూడా తెలుసుకోకుండా వచ్చినటువంటి అజ్ఞాన సంభూతం. అర్థమైందా? ఏ అజ్ఞానం అయితే నీకు హృదయంలో ఉంటుందో ఇంకేమిటి అజ్ఞాన సంభూతమైన సంశయం అన్నమాట. ఇక్కడ అది దాని విశేషం తీసుకున్నారు కదా, సంశయం. హృత్సం అంటే హృద్గతమైనటువంటి ఏ సంశయం అయితే ఉన్నదో. ఏమిటా సంశయం? ఈ శరీరం ఆత్మ లేకపోతే చైతన్యం ఆత్మ. ఇది సంశయం అవునా కాదా? ఇది పెద్ద సంశయం అన్నమాట. తక్కిన సంశయాలన్నీ ఒకరెత్తు. ఎవడైతే శరీరం ఆత్మ అనుకుంటున్నాడో కోటి గోవులు చంపిన కన్నా శరీరం ఆత్మ అనుకున్నాడు అంతకంటే ఎక్కువ పాపం. అది ఇంకేం కావాలి సంశయం మనకి? దగ్గర రాసి పెట్టారు వివేక చూడమనిలో. అందుచేత అర్జున, నీకు ఏదైతే హృదయస్థంలో ఉన్నటువంటిది, కొంతమందికి ఇంద్రియములే ఆత్మ కాకూడదా? మనస్సు ఎంతో తిరుగుతుంది, దాని అది ఆత్మ కాకూడదా? బుద్ధి నిశ్చయం చేస్తుంది, ఇది ఆత్మ కాకూడదా? ఏది కనబడింది ఆత్మ అని చెప్పేస్తున్నారు. ఈ చెప్పేవాళ్ళు అలాగే చెప్పేస్తున్నారు, రాసేవాళ్ళు అలాగే రాసేస్తున్నారు. ఇది ఏమిటిది అని ఈ సంశయం ఉందా? ఈ హృద్గతమైనటువంటి సంశయం ఏదుందో అది ఇంకొక దానితో పోదేయా. జ్ఞానాసిన అదేనమాట. అర్థమైందా? జ్ఞానం అనే ఖడ్గం ఉండమన్నారు. ఇంకో ఖడ్గం చేత ఏవి? ఆ చెట్టు కొమ్మలు, ఈ చెట్లు, ఆ పొట్లు ఏవో కత్తితో నరకచ్చు, కానీ ఈ శరీరాన్ని కూడా కత్తితో నరకచ్చు, కానీ ఈ లోపల ఉన్నటువంటి సంశయం ఉందా, దీనికి కత్తులే పనికిరావు, ఈ కటార్లే పనికిరావు. దానికే అతిగా 15 అధ్యాయం ఏం చెప్పినారు? అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా తతపదం తత్పరిమార్గితవ్యం అని మనకి భగవద్గీత 15 అధ్యాయం చెప్పుకొచ్చినారు. అయ్యా, ఈ యొక్క వృక్షం అన్నటువంటి అజ్ఞాన వృక్షాన్ని భేదించాలంటే అసంగ శస్త్రేణ అని అక్కడ చెప్పారు. అంటే అసంగం అంటే ఈ యొక్క ఈ ప్రాపంచికమైన గుణాలకి అంతనే ఉన్నటువంటిది ఏ శస్త్రం అయితే ఉన్నదో జ్ఞానము, దాని ద్వారా చెంది. ఇక్కడ ఏం చెప్పినారు? జ్ఞానాసిన, జ్ఞానం అనే ఖడ్గం. అది మరి ఆ జ్ఞాన ఖడ్గాన్ని ఇప్పుడు సంపాదించుకుంటున్నాం మనం. ఈ సత్సంగాల ద్వారా మన చేతిలో ఏముంటుంది? జ్ఞాన ఖడ్గం. ఈ ఖడ్గం ఉందా మొత్తం అన్ని దూరం అయిపోతాయి. మనకు వచ్చిన ద్వంద్వాలన్నింటినీ ఛేదించాలంటే వేరే ఖడ్గాలు పనికిరావన్నమాట. మనకి ఏవైనా బంధముని త్రాడులను మాత్రం ఏ ఖడ్గమైనా చేస్తుంది, కానీ వీటిని పోవాలంటే జ్ఞాన ఖడ్గం. అందుచేత అర్జున, జ్ఞానాసీన ఆత్మనః, ఆత్మనః ఏదైతే నీ హృదయం నందు ఉన్నటువంటి అజ్ఞాన సంభూతం, అజ్ఞానము చేత శరీరం నందు ఆత్మబుద్ధి ఏదైతే ఉన్నదో, ఆత్మ ఎందు అనాత్మబుద్ధి ఏదైతే ఉన్నదో అటువంటి దానిని నువ్వేం చేయాలి? వివేకం అనే జ్ఞానం అనే ఖడ్గంతో రూపో మాపేమన్నారు. అటువంటి రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు స్థితులు వై. ఇంతకుముందు చెప్పాను కదా, ఏ సమత్వం? త్రిపీలు కాదు, బ్రహ్మ పర్యంతము వ్యాపకమైనటువంటి చైతన్యం అన్నటువంటిది ఒక్కటే. ఒకటే శివ నుంచి బ్రహ్మదేవుని వరకు ఎన్ని దేహాలు అయితే ఉన్నాయో, ఈ దేహాల్లో అనుశ్వతమైనటువంటి ఏదైతే ఉన్నదో చైతన్యము, ఆ చైతన్యం అన్నటువంటిది ఒక్కటే అన్నటువంటి సమత్వ రూపాన్ని చక్కగా సంపాదించుకో. అది కలిగి అప్పుడు యోగమాతిష్ఠోతిష్ఠ, చక్కనైనటువంటి ఆ యోగాన్ని పొంది. అటువంటి యోగం చెప్పినటువంటిదే ఈ 4వ అధ్యాయం ఇక్కడితో సమాప్తమైంది అన్నమాట.